హలో గైస్, ఈరోజు నేను పానీపూరి చేద్దామని అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసుకుందాం. ముందు బంగాళదుంపలు, కొత్తిమీర 2 కప్పులు, పుదీనా 1 కప్పు, 2 పచ్చిమిర్చి, అల్లం 1 6 ఇంచు ముక్క, సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడినంత, కారం మనకి టేస్ట్కి సరిపడినంత, చాట్ మసాలా మన టేస్ట్కి ఎంత కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. చింతపండు 1 ఇంచు, ఉల్లిపాయలు 1 కప్పు, ఇలాగే 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూను గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ, అవి 2. దాంట్లో కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసి మనం కలయబెట్టుకుందాం. పిండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగే కొంచెం గట్టిగా. ఇలా మొత్తం కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనకి పానీకి కావాల్సింది రెడీ చేసేసుకుందాం. పానీకి కొత్తిమీర 2 కప్పులు, పుదీనా అదే ముందు చెప్పుకున్నాం కదా, పుదీనా, చింతపండు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసేసుకొని అందులో చక్కగా కొంచెం వాటర్ పోసుకొని ఇలా పానీ ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు పొటాటోస్ ఇలా మ్యాష్ చేసేసుకుందాం, అంటే అందులోకి స్టఫింగ్ చేసేద్దాం. పొటాటో మొత్తం మ్యాష్ చేసేసుకొని ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం మనం చాట్ మసాలా, లైట్గా కారం, సాల్ట్ వేసి కొంచెం అలాగే కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. మా పిల్లోడు అలాగే అరుస్తాడు, ఏమనుకోకండి. వేద్దు కానీ ఏది వేయద్దు, అమ్మకి చాలు. ఇలా ఉండని అమ్మకి ఏమి వేయద్దమ్మా, ఇలా చాలు. ఇలా అన్నీ చేసుకొని వదిలేసుకోవాలి. కొంచెం పల్చగా, అలా అని మరీ పల్చగా చేసుకుంటే అది వేగేటప్పుడు డొప్పలు రావు, అందుకని కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఇలా చేసాం కదా, ఇప్పుడు దీనిలో ఇలా కప్పులతో ఇలా చిన్నగా కట్ చేస్తాం. పిల్లలు చిన్నవాళ్ళు కదా, పెద్దవి అయితే మళ్ళీ వాళ్ళు తినలేదు, అందుకని చిన్నగా కట్ చేస్తాం. ఇలా చేసుకున్న పూరీలు ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని వేస్తున్నాం. చూసారండి, ఫైనల్గా ఇలాగా పానీపూరి మొత్తం గోధుమ పిండితో చేస్తే చాలామంది అనుకుంటారు మెత్తగా అయిపోతాయని, కానీ కాదు, క్రిస్పీగానే ఉన్నాయి. చూసారు కదా, కొంచెం అదే బొంబాయి రవ్వ వేసుకున్నారు అనుకోండి మీరు, ఆటోమేటిక్గా మీకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఇందులో ఈ స్టఫింగ్ పెట్టేసి, ఇలా స్టఫింగ్ పెట్టేసాం కదా. పవన్ ఎలా ఉందో తిని చూసి చెప్పు. బాగుందా?
చూసారుగా అందరూ వీడియో, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.